సంగఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగా ఓ ప్రభూ వినగనిమ్ము. నిస్తులానందమును హృది నింపునట్టి సుందరములగు విషయముల్ చూడనిమ్ము. నీదు మహిమల పాడుచున్ నీదు పనికి జీవితమంకితముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడవనిమ్ము. ఒడలు మరిపించి మది శాంతి బడగజేయు మలయ పవన వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎల్లకాలము వీయనిమ్ము. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగా ఓ ప్రభూ వినగనిమ్ము. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ ముందు సాదరంగా నేను కూడా ఆహ్వానం పలుకుతున్నాను. రామాయణం చెప్పుకోవటం ఎప్పుడైనా విశేషమే. నిజానికి ఈ శ్రావణ మాస పుణ్యవేళ పావనమైనటువంటి రామచరిత్రను స్మరించుకోవటం ఒక అద్భుతమైన అవకాశం. ఎక్కడో చెప్పుకోవటం ఒకటైతే, స్నేహితుల మధ్య, చిన్నప్పటి ఫ్రెండ్స్ మధ్య కూర్చొని చెప్పుకోవటం ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏమిటంటే, మనందరం 60వ సంవత్సరంలోకి వచ్చాం. 60 సంవత్సరాల జీవితం పూర్తి చేశాం. 60 సంవత్సరాల్లో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మనం అమలాపురంలో చదువుకున్నాం. తర్వాత ఎవరి దారులు వాళ్ళు పోయాయి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంచుమించు 60 ఏళ్ళు అంటే ఒక సైకిల్ కింద లెక్క. మన సనాతన ధర్మంలో 60 ఏళ్ళు అనేది ప్రభవ విభవ మొదలుపెట్టి 60 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికీ ఒక సైకిల్ పూర్తి అయినట్టు. ఇవాళ 60వ పడిలోకి వస్తున్న సందర్భంలో ఒకసారి జీవితాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రామాయణాన్ని చెప్పుకోవటం, ఈ సందర్భంగా చెప్పుకునే అవకాశం దక్కటం చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. నిజానికి నేను రిషిక ప్రసాద్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తను ఇచ్చినటువంటి అవకాశం నాకు ఇది. అలాగే మన జీవీలు బాలు ఇద్దరు కూడా వెంటనే దీన్ని అందిపుచ్చుకుని నాతో పాటు ఉండి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వటం, వారిద్దరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పవలసి ఉంది. ఇంకా బాలు చెప్పినట్టుగా ఆ మెసేజ్లో ఒక మాట అన్నాడు, ఏదో గురుస్థానము అట్లాగా. నిజానికి దైవ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఎవరు చెప్పినా, ఎవరు ఎక్కడ చెప్తున్నా వారిని గౌరవ స్థానంలో ఉంచడం అనేది హిందువులకు ఉన్నటువంటి ఒక సంప్రదాయం, అలవాటు. అది వారి సంస్కారానికి గుర్తు, అంత మాత్రమే. మిగతా అన్ని విషయాల్లో గురుత్వము లేదు, ఆ స్థానము లేదు, అది చాలా పెద్ద మాట. కాబట్టి మనందరం స్నేహితులం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం. మనందరం ఇక్కడ నాకన్నా రామాయణం గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అవకాశం ఇస్తే నాకన్నా బాగా చెప్పగలిగిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో మన మధ్య ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అయితే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మధ్యలో ఉండవలసినటువంటి చిన్న చిన్న మర్యాదల రీత్యా వారేదో కొంచెం గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మిగతా అన్ని సందర్భాల్లో మనందరం ఒకే స్థాయి వ్యవహారానికి చెందినవారు. జ్ఞానంలో నిజానికి నాకన్నా పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చాలా మంది కూడా ఉండుండొచ్చు ఇక్కడ. కాబట్టి దీంట్లో మనందరం స్నేహితుల మధ్య జరిగేటువంటి ఒక చక్కటి వాతావరణంలోనే మనం కూర్చొని రామాయణం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి చిన్నప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో ఒక కథ ఉండేది. నేను చెప్తే బహుశా మీకు గుర్తొస్తుంది.
రిప్ వాన్ వింకల్ అనేటువంటి వాడి కథ. ఇంగ్లీష్ నాటల్లో మనం చదువుకున్నాం. ఈ రిప్ వాన్ వింకల్ చాలా ప్రపంచ ప్రసిద్ధంగా అనేక గ్రంథాల్లో అనేక సార్లు అనేక చోట్ల చెప్పబడ్డ కథ. చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. ఆ కథలో ఉన్నటువంటి ఒక తమాషా అయిన అంశం ఒకటి మనకి ఈరోజు మన ప్రవచనానికి ఉపయోగపడుతుంది. ఏమిటంటే, ఈ రిప్ వాన్ వింకల్ అన్న వ్యక్తిని అతని భార్య ఒకసారి ఏదో కేకలేసి, నువ్వేం పని చేయటం లేదు, ఇంట్లో బద్ధకంగా ఉన్నావు, పనికి వెళ్ళి అని పంపిస్తే అతను విసుక్కుని మెల్లగా అడవిలోకి వెళ్తాడు. ఆ వెళ్ళిన క్రమంలో అక్కడ కొంతమంది మరుగుజ్జులు కనిపిస్తారు. ఆ మరుగుజ్జులతో కూర్చుని కబుర్లు చెప్పడం, వాళ్ళు ఇచ్చింది ఏదో ఒక ఒక పానీయం ఏదో ఇస్తారో తాగుతాడు. తాగగానే నిద్ర వచ్చేస్తుంది అతనికి. నిద్రపోతాడు. ఆ నిద్రపోవటం పోవటం పోవటం 20 సంవత్సరాల కాలం నిద్రపోయాడని చెప్తున్నాడు ఆ కథలో. రిప్ వాన్ వింకల్ పడుకుని 20 సంవత్సరాల తర్వాత నిద్ర లేచాడట. లేచి చూసిన తర్వాత ఉన్న కథ అంతా చాలా చిత్రంగా ఉంటుంది. మనం చదువుకునేది చిన్నప్పుడు. ఇప్పుడు ఆ కథ మనకి అవసరం. ఎందుకంటే మనం కూడా అమలాపురంలో ఎప్పుడో 20 ఏళ్ల వయసులో తిరిగినప్పుడు అమలాపురాన్ని మనం చూసిన పద్ధతి వేరు. అప్పటికి ఇప్పటికి మన జీవితాలు చాలా మారాయి. అప్పుడు మనలో ఉన్న ఒక రిప్ వాన్ వింకల్ అప్పుడు పడుకున్నాడు. ఈ మధ్య నిద్ర లేచాడు అనుకుందాం కథ కోసం. నిద్ర లేచి చూసేటప్పటికి చుట్టుపక్కల ప్రపంచం అంతా మారిపోయింది. మన తరానికి ఉన్న ఒక అదృష్టం అనండి, ప్రత్యేకత అనండి, ఎంతో మార్పుని మన జీవితంలో చూసేసాం. కరెంటే లేని పరిస్థితిని చూసాము. అనేక చిన్న చిన్న అంశాలకు కూడా ఇబ్బందులు ఉన్న కాలంలోంచి వచ్చాం మనం. ఇవాళ మన జీవితాలు చాలా మారాయి. ఇప్పుడు ఆ నిద్ర లేచిన రిప్ వాన్ వింకల్ లేచి చూస్తే అమలాపురంలో పడుకున్నాడు. ఇవాళ నిద్ర లేచాడు. లేచి చూస్తే అమలాపురం కూడా మారిపోయింది. చుట్టుపక్కల ప్రపంచంలో అన్ని మార్పులే. అన్ని కార్లు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్. సరే, ఇళ్లలోకి వెళ్తే ఎన్నెన్నో కొత్త కొత్త ఫెసిలిటీస్, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఏసీలు, ఇవన్నీ వచ్చేసినటువంటి ప్రపంచాన్ని చూశాడు. చూడగానే సంతోషం వేసింది తనకి. ఇంత మార్పు వచ్చింది, ఇంత డెవలప్ అయిపోయింది సమాజం. అంటే ఈ సమాజంలో ఉన్న వాళ్ళంతా చాలా ఆనందంగా ఉండుంటారు అనుకున్నట్టు. అనుకుని ఒకసారి పలకరిద్దాం ఎవరిననేది. అప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఇంచుమించుగా 20లో పడుకున్నాడు. ఇప్పుడు 60 అంటే 40 ఏళ్ల తర్వాత నిద్ర లేచాడు. మన కథలో ఉన్న రిప్ వాన్ వింకల్. ఇప్పుడు ఎవరున్నారు, ఎవరన్నా అడుగుదాం, ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసుకుందాం. ఇంత సౌకర్యాలు, ఎంత సౌఖ్యం వచ్చిన తర్వాత ఆనంద స్థితి చాలా బాగుండి ఉంటుంది కదా అని కనిపించిన ఆయన ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో కారులో కూర్చుంటే తలుపు కొట్టాడు. అద్దం దింపాడు. ఆయన దింపితే ఇతను, అయ్యా మీరు ఆనందంగా ఉన్నారా అని అడిగాడు. అది ఆయన ఏ కళలో ఉన్నాడో విసుక్కోకుండా, ఏం ఆనందం అండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాను అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు. అదేమిటి, హాయిగా కారులో ఏసీ వేసి కూర్చున్నవాడు చాలా ఆనందంగా ఉండాలి కదా అనుకున్నాడు. సరే ఓకే, ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయో అని పక్కన ఇంకో కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని అడగటం, ఏమిటి పరిస్థితి, ఎలా ఉన్నారు, మీరు ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. అడిగితే ఎవరు మేము ఆనందంగా ఉన్నామని చెప్పటం. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక ఆయన ఆరోగ్యం బాగోలేదంటున్నాడు. ఒక ఆయన నా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదండి, వాడు నా మాట వినటం లేదు అంటున్నాడు. ఒక ఆయన ఆర్థికపరమైన కష్టాలు చెప్తున్నాడు. ఇట్లాగా ఒక్కొక్కడిని 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 అడుగుతూ 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 వెళ్తుంటే ఇతనికి ఏమర్థమవుతుందంటే, ఎవరి దగ్గర ఆనందం అన్న అంశం దొరకటంలా. ఆశ్చర్యపోయాడు ఇతను. బయట తాను చూసినటువంటి డెవలప్మెంట్, ఈ సౌకర్యాలు, ఈ కంఫర్ట్స్ అన్ని చూశాక చాలా ఆనందంగా ఉంటారు అనుకున్నానే, ఇలా ఉన్నారేంటి అనుకున్నాక ఒక్కసారి ఎందుకో సందేహం వచ్చి అందరి ముఖాల వంక చూశాడు. ఎవ్వరి ముఖంలోనూ చిరునవ్వు కూడా కనిపించడం లేదు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక స్థితి. నిజానికి ఒక కథ చెప్పుకున్నాం కానీ ఈ సబ్జెక్ట్ అంతా మనకి పరిచయం ఉన్నదే. రిప్ వాన్ వింకల్ ఎవరో కాదు, మనమే. వెతికి చూసుకుంటే ఎవరి జీవితాల్లో ఎంత ఆనందం ఉంది. మన నాన్నగారు, మన అమ్మ, వాళ్ళకన్నా మనం ఎన్ని రకాలుగా బెటర్ అయ్యాం. జీవితాన్ని ఎంత బాగు చేసుకున్నాం. ఆర్థికంగా ఎంత ప్రగతి సాధించాం. ఎన్ని కొత్త కొత్త ఏర్పాట్లు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. కార్లు కొనుక్కున్నాం, ఇంట్లో అనేక ఫెసిలిటీస్ చేర్చుకున్నాం. జీవితం యొక్క క్వాలిటీ చాలా మారింది. విమానాల్లో తిరుగుతున్నాం, రైళ్లలో తిరుగుతున్నాం. ఇవన్నీ వచ్చినాయి. ఆనందం ఉందా అంటే ఆనందం లేకపోవటం మాత్రమే కాదు, ఎక్కడో
మనలో కొంత దుఃఖం కూడా ఉంది. ఏదో ఒక పొర ఆవరించి ఉంది మన జీవితాల్ని. ఒక పొర ఉంది మన చుట్టూరా. ఆ పొరలో ఏదో ఒక చిన్నపాటి భయం దోబూచులాడుతోంది భవిష్యత్తు గురించి. ఆరోగ్యాల గురించిన ఆందోళన ఉంది. మనసుల్లో ఏదో బెంగ ఉంది. ఇది ఉందని ఎలా చెప్పగలవు నువ్వు? ఇది చెప్పడానికి పెద్ద తెలివితేటలే వంకలా, ఎవరి వంక చూసినా తెలుస్తోంది. ప్రపంచం వంక చూస్తే సమస్య లేని వ్యక్తి కనిపించని స్థితి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డెవలప్డ్ సొసైటీలోంచి వచ్చినటువంటి ఒక పరిణామం. ఎంత ఆశ్చర్యం ఇది! ఎలా ఉండవలసిన వాళ్ళం, ఎంత ఆనందంగా ఉండాలి, జీవితం పట్ల ఎంత కమాండ్ ఉండాలి, అలాంటిది ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? దీన్ని ఆలోచించడం మొదలుపెట్టారు బుద్ధిజీవులైనటువంటి కొంతమంది పెద్దలు. ఏమిటి ఇట్లా ఉంటే ఎట్లాగా? ఇలాంటి జీవితాలు అనుభవించడానిక మనం వచ్చాం? ఆరోగ్యం మీద బెంగ ఉంది, ఆర్థికంగా మనకు ఉంది, ఇప్పుడున్న డబ్బు సరిపోతుందో లేదో తెలియదు, అనేక వ్యవహారాలు పెండింగ్ లో ఉండిపోయాయి, పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, ఉన్న పిల్లలు మన మాట వింటారో లేదో తెలియదు. చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రవచనమే ఇంకో వారం రోజులు చెప్పేనన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ఎక్కువ మంది జీవితాల్లో కనిపిస్తున్నటువంటి. ఒకవేళ ఇప్పటికి కొంత ఆనందంలో ఉన్న వ్యక్తికి కూడా భవిష్యత్తు పట్ల కొంత బెంగ ఉన్నమాట సత్యం అనిపించాలి. అందుకేనేమో స్లీపింగ్ టాబ్లెట్ లేకపోతే నిద్ర పట్టని స్థితికి చేరుతున్నాం. అర్ధరాత్రి మెలకు వస్తోంది, ఏవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి, మన మనస్సును మనమే కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఏమిటి స్థితి? ఇలాంటి పరిణామం ఎందుకు వచ్చింది? ఇదంతా మీతో ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే 60 సంవత్సరాల తర్వాత రాబోయే జీవితం పట్ల మనకి ఒక అందమైన కల్పనని తయారు చేసుకోవాలి. మనందరము కూడా సనాతన ధర్మానికి చెందిన హిందువులం. హిందువు అంటే జీవితం అంటే ఆనందం కొరకే ఉన్నదని తెలిసినవాడు. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అని చెప్పిన ధర్మంలో పుట్టాం. ఆనందం పరబ్రహ్మేతి వ్యజానాత్ అని విన్నాం. ఆనందమే పరబ్రహ్మం అని చెప్తున్నారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితానికి అర్హత కలిగిన మనము వైయక్తిక జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో అనేక విషయాలను హ్యాండిల్ చేయలేని ఒక బలహీనత ఏదో మనల్ని ఆవరించినట్టుగా అనిపిస్తోంది. నేను ఇలా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఈ రామాయణ ప్రవచనం నా జీవితానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 60వ పడిలోకి ప్రవేశిస్తున్న నేను ఇక రాబోయే జీవితానికి తగ్గ ప్రాతిపదికను ఏర్పాటు చేసుకోవాలంటే నా మనసులో ఒక స్పష్టమైన కల్పన కావాలి జీవితాన్ని గురించి. బయట సమస్యలు ఎలాగన్నా ఉన్నది, లోపల నేను ఎలా ఉండాలో నిశ్చయించుకోవాలి. కాబట్టి ఇదే వయసులో ఉన్న మనందరం ఇంచుమించు ఇలాంటి మాటల వల్ల ఉపయోగం ఉంటుంది అన్న నమ్మకంతో నేను మీ ముందుకు రామాయణం చెప్పడం కోసం వచ్చాను. అంతే తప్ప మీకు రామకథ తెలియదని కాదు, కొత్త రామకథ ఏదో నేను చెప్తానని కాదు. నాకన్నా మీకు రామకథ ఎక్కువ సార్లు విన్నారు, బాగా తెలుసు రామాయణం మీద, ఇక్కడ అథారిటీగా ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. అయితే ప్రయోజనం అది కాదు. రామకథ చెయ్యగలిగిన ప్రయోజనం చాలా గొప్పది. రామకథ మన జీవితాలను తీర్చిదిద్దుతుంది, భవిష్యత్తు పట్ల ఒక నమ్మకాన్ని, ఆసరాన్ని ఇస్తుంది. సామాన్యం కాదు. అటువంటి పరమ పావనమైన శ్రీమద్ రామాయణాన్ని చెప్పుకోవటం వెనకాల నా దృష్టికోణం అయితే జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఇందాక మిత్రుడు జీవిలు చెప్పాడు, ఇలా చెప్తే బాగుంటుంది అని అనుకున్నాం. అంటే నేను వెంటనే అంగీకరించాను, నిజమే, అదే చెప్పుకోవాలి. జీవితాన్ని వదిలేసి నేల వదిలి సాము చేసినట్టు. అటువంటి స్థితి వల్ల మనకు దక్కేదేమీ లేదు. ఈ రోజు మన దగ్గర ఉన్న సంపద, ఈ రోజు మన దగ్గర ఉన్న డబ్బు, ఈ రోజు మనకున్న కంఫర్ట్ డబల్ అయినా కూడా, రెట్టింపైనా కూడా లోపల ఉండేటువంటి ఆ శాంతిని సాధించుకోలేకపోతే జీవితాల్లో మనం పొందవలసిన ఆనందాన్ని పొందగలమా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని వేయటం లేదు, నన్ను నేను వేసుకుంటున్నాను. మీ జీవితంలో ఆనందం లేదని నేను చెప్పటం లేదు. నా జీవితంలో నాకు ఆనందం దక్కాలని వెతుక్కుంటున్నాను. నాతో పాటు ఈ ప్రయాణం ఉంటే మీరు కూడా నలుగురికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవటం మన ధర్మం. హిందువులుగా అద్భుతమైన జీవితానికి మనకు అర్హత ఉంది. ఈ విషయాన్ని మనం చెప్పుకోవటం కోసం రామాయణాన్ని మనం చెప్పుకుంటున్నాం. నిజానికి రామాయణం మాత్రమే కాదు, భగవద్గీత కూడా అదే చెప్పింది. భగవద్గీత సారమంతా ఏమిటి అంటే, ఏం లేదయా, భగవద్గీత చెప్పిందంతా ఏడుప పంజుడు అన్నట్ట. ఏడవటానికి ఏం కారణం లేదు. అశోచ్యామన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అని
చివాట్లు పెట్టాడు పరమాత్మ. అంటే ఏడవటానికి జీవితంలో కారణం లేదంటున్నాడు. మనం పరమ ప్రమాణంగా భావించే వేదం కూడా అదే చెప్పింది. వేదం చెప్పినటువంటి ఆశీస్సుల్లో ఒకటేమిటంటే జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, ప్రభ్రవామ శరదశతం, అజితాశ్యామ శరదశతం. ఇది వేదం మనకిస్తున్నటువంటి ఒక ఆశీర్వచనం. మరి అటువంటి ఒక దివ్యమైన, ప్రశాంతమైన, భవ్యమైన, ఆనందమైన జీవితాన్ని గడపటానికి అర్హత కలిగిన మనలో ప్రతి ఒక్కరం వెతుక్కోవలసింది అటువంటి ఒక ఆనంద స్థితిని, కోరుకోవలసింది అలాంటి దాన్ని. కాబట్టి ఇవాళ రామాయణం ఎందుకు చెప్పుకుంటున్నామన్న వైపు వెళ్లే క్షణంలో ఒక్కొక్కటే నా లక్ష్యం ఏమిటో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఒక చిత్రమైనటువంటి ఆశీర్వచనం ఉంది. వేదాశీర్వచనాల్లో ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. వేదం అంటోంది జరాయురస్తు అంటోంది. అంటే వృద్ధుడిగా జీవించదవుగాక. ఇదేమిది ఆశీర్వచనము? చిత్రంగా ఉంది. ఒక యువకుడిగా జీవించదువుగాక, బాలుడిగా ఉందువుగాక అంటే నాకేమన్నా అర్థమవుతుంది, కానీ వృద్ధాప్యంలో జీవించు అనటంలో ఏముందండి అంటే ఇదే సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగించారు. జరాయువు అంటే, వృద్ధాప్యం అంటే ఏమిటి అర్థం? 60 సంవత్సరాల అనుభవాల్ని మూటగట్టుకుని ఆ అనుభవాల్లోంచి వచ్చినటువంటి ఒక పెద్దరికాన్ని మనసులో నిలుపుకుని ఈ స్థితి నుంచి జీవితాన్ని పరిశీలన చేస్తూ మనకున్నటువంటి చుట్టుపక్కల విషయాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఒక మెచ్యూర్డ్ లైఫ్ని ప్రశాంతంగా గడపటం పేరు వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే అనారోగ్యం సమస్యలతో సతమతమవటం కాదు. వృద్ధాప్యం అంటే కుటుంబం గురించి బెంగపెట్టుకోవటం కాదు. వృద్ధాప్యం అంటే పాత సమస్యలను గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపడటం కాదు. వృద్ధాప్యం అన్నది ఒక మెచ్యూర్డ్ స్థితిలో సాగవలసినటువంటి ఒకనొక జీవస్థితి. దాన్ని మనం కోరుకోవాలి. ఇది మనకి ప్రధానంగా చెప్పబడ్డటువంటి మన భారతీయ ఋషులు మనకి చెప్పినటువంటి సందేశం అది. అయితే మరి ఇప్పుడు మనం ఇందాక ఇంత డెవలప్మెంట్ చూసాం కదా, ఇన్ని మనమే సంపాదించుకున్నాం, ఎంత కష్టపడ్డాం, ఉద్యోగాలు ఎలా చేశాము, వ్యాపారాలు ఎలా చేశాము, ఎన్ని సంబంధాలు, ఎన్ని మంచి, ఎంత చెడు, ఎన్ని భావోద్వేగాలు, ఇన్ని చేసుకుంటూ వచ్చి చివరికి ఇక్కడికి వచ్చామేంటి అంటే ఈ డెవలప్ అయ్యే క్రమంలో ఏదో మర్చిపోయాం, మనం దేనిదో మిస్ అయ్యాం, ఏదో పాయింట్ ఇది పట్టించుకోలేదేమో, అందుకని వచ్చామేమో. ఇది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా. అంటే అవును, అదే ఆలోచించాలని చెప్తోంది శాస్త్రం. అంటే మానవుడి యొక్క జీవితం రెండు రకాలుగా ఉంటుందయా. తనకి బయట ఉండేటువంటి ప్రపంచం మొత్తాన్ని కంఫర్టబుల్గా తయారు చేసుకోవడం మంచిది, దాన్ని సంస్కరించుకోవాలి, దాన్ని సౌకర్యవంతం చేసుకోవాలి, సుఖమయం చేసుకోవాల్సిందే, సందేహం లేదు. బయట జీవితాన్ని ఎంత సుఖమయం చేసుకోవాలో లోపల మనస్సు అనేది ఒకటి ఉంది, అది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అది దానిని సంస్కరించాలి, దానిని తీర్చిదిద్దాలి, దానికి శిక్షణనివ్వాలి. ఏ ట్రైన్డ్ మైండ్, ఇది చాలా ప్రధానమని చెప్తోంది మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం లేదా ఆర్య ధర్మం. లోపల ఒక ట్రైన్డ్ మైండ్ ఉండాలి, మన కంట్రోల్లో మన మాట వినే మనస్సు మనకు ఉండాలి. ఏం చెప్పారు మన శాస్త్రంలో? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సే కారణం బంధానికి కానీ మోక్షానికి కానీ. అటువంటి మనస్సుతో ఎలా డీల్ చేయాలో ఎప్పుడన్నా ఆలోచించాము? దాని మీద ఎప్పుడన్నా శ్రద్ధ పెట్టామా? మనస్సుకు దేన్ని చూపించాలి, దేన్ని చూపించకూడదు, మనస్సుకు దేన్ని తెలియచెప్పాలి, దేన్ని వదిలేయమని చెప్పాలి, ఇలాంటి క్రమశిక్షణని మనసుకు ఎప్పుడన్నా ఇచ్చామా? ఇది ప్రధానంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒకనొక సమయం కాదు. 60వ ఏట జీవితాన్ని నిష్కర్షగా, నా పట్ల నేను నిష్కర్షగా ఉండటం తెలివైన పని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవతల వ్యక్తి పట్ల నిష్కర్షగా ఉంటాం, మన పట్ల మనం కన్సెషన్స్ ఇచ్చుకుంటూ వస్తాం. అది ఇది చేయలేదంటే కుదరలేదండి, అలా అవ్వలేదు, ఇలా అవ్వలేదంటాం. అవతల వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి చేయకపోతే ఎలాగా అంట. పెద్దలు ఏం చెప్పారంటే సరిగ్గా రివర్స్ చేయి, దీన్ని ఏం చెప్పారు, అవతల వ్యక్తులకి కన్సెషన్ ఇవ్వయా, పాపం ఏ కష్టంలో ఉన్నాడో, ఎందుకు చేయలేకపోయాడో అను, నీ విషయంలో నిష్కర్షగా ఉండు, జీవితం బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఒక అద్భుతమైన జీవితాన్ని నాకు కావాలని కోరుకుని అటువంటి
ఒక 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 సదుద్దేశంతో, ఒక మంచి కోరికతోటి మనం బయటికి చూసినప్పుడు సనాతన ధర్మం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రిస్క్రిప్షన్ ఏమిటి అంటే శ్రీమద్ రామాయణం. అక్కడికి వచ్చాం మనం. రామాయణం అంటే ఏమిటి? రామాయణం అంటే ఉత్తమమైన మానవుడి కథ. ఎవరు రాముడు అంటే? మన కోసం నారాయణుడు రాముడై దిగి వచ్చాడు. ఇటువంటి ఒక ఉత్తమమైన మానవుడు ఎలా జీవించాడో మన కోసం తాను జీవించి చూపించాడు. మనల్ని సృజించిన వాడు, ఇంత సృష్టిని తయారు చేసిన వాడు మన కోసం నువ్వు ఇలా బతికితే మంచిది, ఇది బాగుంటుందని చెప్పటం కోసం మానవ రూపం తీసుకుని కిందకి దిగి వస్తే అది రాముడు, అది రామ కథ. కాబట్టి ఇటువంటి అద్భుతమైన రామ కథ జీవితంలో ప్రతి క్షణంలోనూ మనకు అనుసరణీయమే. ఎప్పుడో చివరిలో వచ్చాక వింటానండి, అసలు విన్నండి, నేను ఎక్కడో కొంచెం తెలుసుకున్నానండి అనే కన్నా రామాయణాన్ని శ్రద్ధగా వింటే జీవితం బాగుపడుతుందని చెప్తున్నారు పెద్దలు. రామాయణం ఒక గొప్ప ఔషధం, భగవత్ కథ. అది కుదర్చలేని వ్యాధి లేదు, అది మాన్పలేని సమస్య లేదు, అది ఇవ్వలేని వరం లేదు. జీవితం మొత్తాన్ని సరిదిద్దుతుంది, జీవితం మొత్తాన్ని చక్కదిద్దేటువంటి ఒక ప్రక్రియ రామాయణం. ఒక్క రామాయణంలో రాముడు ఒక్కడైనా గొప్ప మానవుడు, సీతమ్మ సామాన్యురాల, లక్ష్మణుడు, భరతుడి గురించి ఏం చెప్పేది? ఇక మహర్షుల కథలు చెప్పుకుంటే ఎంతటి దివ్యమైనటువంటి జీవితాలు గడిపిన వారు. వారి కథలు వినటం మాత్రమే, అలా వినటం ద్వారా జీవితాలు మారిపోతాయి. ఇది ప్రధానంగా మన ముందు ఉండవలసినటువంటి లక్ష్యం. రామాయణం ఎందుకు వింటున్నాము అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన రామాయణం రాస్తుంటే ఎవరు అడిగారు, మళ్ళీ ఎందుకయ్యా రామాయణం, ఎన్నిసార్లు రాస్తావు, ఎన్నిసార్లు ఎంతమంది చెప్పలేదంటే ఆయన అంటాడు, మరల ఇదే రామాయణం అన్నా, మళ్ళీ ఎందుకు రామాయణం అని నన్ను అడుగుతారా? నాదైన అనుభూతి నాదిగారా, నా భక్తి రచనలు నావిగారా అంటూ అద్భుతమైన సమాధానం చెప్పాడు. అందరూ అన్నం తింటున్నారని నేను తింటం మానేశానా? అందరూ కాపురం చేస్తున్నారని నేను చేయటం మానేశానా? నా జీవితం నాకు ముఖ్యం, కాబట్టి నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవాలి. నేను ఒక అద్భుతమైన అందమైన జీవితాన్ని పొందటానికి అర్హత కలిగిన వాడిని. కాబట్టి రామకథ చదువుతాను, కాబట్టి రాముణ్ణి కొలుస్తాను, కాబట్టి రాముణ్ణి వింటాను, రాముణ్ణి భావన చేస్తాను, రాముణ్ణి అంటాను. ఇది భారతీయుల యొక్క సంస్కారం. అందుకే దేశంలో కోణం కోణంలో ప్రతి చోట కూడా రామ మందిరం ఉంటుంది. రామాలయం లేనటువంటి పల్లె లేదు దేశంలో. రాముడు అంతటి దగ్గరవాడు అయిపోయాడు. ఎందుకని అంటే ఆయన జీవితాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. రాముడు అంటే మానవుడా? కాదు, మాధవుడు. మన కోసం దిగొచ్చాడు. దిగి వచ్చిన వారి కథ మన జీవితాలను ఎంత మార్చగలదంటే పెద్దలు చెప్పిన అనుభవాలు చెప్పుకుంటూ వెళితే వాళ్ళ ప్రవచనం అంతా దానికి నేను కేటాయించాలి. అయితే మనకి పెద్దలు ఒక సంప్రదాయంలో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, రామకథ అంటే రామాయణాన్ని చెప్పుకునే ముందు, రామాయణాన్నిలోకి ప్రవేశించే ముందు రామకథ యొక్క మహాత్మ్యాన్ని స్మరించు. రామాయణ మహాత్మ్యం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పారు పెద్దలు. పెద్దలు చెప్పింది ఏదైనా అనుభవంతో చెప్పింది, భావోద్వేగంతో చెప్పిన మాటలు కాదని. కాబట్టి వాళ్ళు రామాయణ యొక్క మహాత్మ్యాన్ని స్మరించి రామాయణంలో ప్రవేశించమని చెప్పారు. నిజానికి ప్రసిద్ధమైన రామాయణ గ్రంథాలు మీరు చూస్తే రామాయణం ముందే ఒక 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి మీకు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి రామాయణ మహాత్మ్యం అని కనబడుతుంది. ఆ స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడ్డ రామాయణ మహాత్యాన్ని చెప్పిన వాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు జగద్గురువైన వ్యాస మహర్షి. వ్యాసుడు చెప్పినటువంటి రామాయణ మహాత్మ్యాన్ని కొద్దిగా అయినా స్మరించవయ్యా, స్మరించప్పుడు రామాయణంలోకి ప్రవేశించు అని చెప్తున్నారు పెద్దలు. ఎందుకు ఈ సాంప్రదాయము అంటే, రామాయణం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనసును దిద్దుతుందని చెప్పాం కదా. ఎప్పుడైనా మనకి పెద్దలు ఒక మాట చెప్తున్నారు, జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. నువ్వు ఏ పనన్నా చెయ్యి, తెలుసుకుని చెయ్యి. ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను తెలుసుకొని చెయ్యి. అది ప్రధానమైనటువంటి అంశం కదా. సో జ్ఞాత్వా కుర్వీత కర్మాణి, తెలుసుకుని చేయమని చెప్పారు. తెలుసుకుని చేసిన పనికి ప్రభావం ఎక్కువ. కాబట్టి ఇవాళ మనం వింటున్న రామాయణం మనకేం చేస్తుంది, ఇది తెలుసుకోవాలి కదా. దీని పట్ల అవగాహన ఉంటే భక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది.
కాబట్టి ఒకటి రెండు మాటలు అందులో ఏమున్నాయో ఒక రెండు మాటల్లో చెప్తాను. అది స్మరించి రామాయణంలోకి వెళదాం. ఈ సంప్రదాయం పెద్దలు పెట్టింది. రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థ సమ్మతం, సర్వ పాప ప్రశమనం, దుష్టగ్రహ నివారణం, దుస్వప్న నాశనం, ధన్యం, భుక్తి ముక్తి ఫలప్రదం, రామచంద్ర గుణోపేతం, సర్వ కళ్యాణ సిద్ధితం. ఏమి ఇవ్వలేదయ్యా రామకథ, దేన్నైనా ఇవ్వగలరు, అది చేయలేని లేదు. సర్వవేదార్థ సమ్మతము, వేదం అంటేనే జ్ఞాన రాశి. జ్ఞానం అంటే ఇష్టం ఉన్న వాళ్ళం మనందరం, అందుకనే భారతం అని పెట్టుకున్నాం దేశానికి. మనం భారతీయులం. అంటే భా అంటే కాంతి, జ్ఞానము, దాని ఎందు రతి, ఇష్టం ఉన్న వాళ్ళం. మనకి జ్ఞానం అంటే ఇష్టం. ఎవరు ఎక్కడ జ్ఞానం చెప్పినా వెళ్ళి కూర్చుంటాం. ఇది మనకి పురాణాల్లోనే సూత పౌరాణికుడు చెప్తుంటే సౌనకాది మనుషులంతా వచ్చి కూర్చోలా? ఎన్నెన్ని గ్రంథాలు, ఎన్నెన్ని ఉపనిషత్తులు రాసిన వారు. అయినా సరే జ్ఞానం ఎక్కడ బోధించబడ్డా వెళ్ళి కూర్చోవటంలోనే పెద్దరికం ఉంది తప్ప నాకన్నీ తెలుసులే అంటంలో లేదంటోంది భారతీయ ధర్మం. కాబట్టి రామాయణం వినటం ద్వారా జీవితాన్ని దిద్దుకోబోతున్నాం మనం. ఇది మనం గమనించుకుంటే ఎక్కడ రామాయణ ప్రవచనం జరిగిన మిస్ అవ్వం మనం. ఇది ప్రధానంగా చెప్తున్న విషయం. దుస్వప్న నాశనం ధన్యం, భుక్తి ముక్తి ఫలప్రదం. ఎప్పుడో తర్వాత చనిపోయాక మోక్తి అనేది ఒకటి ఉంది కండి, మోక్షమట, అది వస్తుంది కాదయ్యా. భుక్తిప్రదం, ఇవాళ జీవితంలో నీకు ఏ కోరికున్నా రామాయణం వింటే తీరుతుంది. ఏ కోరికున్నా రామాయణం వింటే తీరుతుందని చెప్తున్నారు పెద్దలు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను స్వానుభవంతో చెప్తున్న ఒక చిన్న మనవి. ఇవాళ నుంచి మనం రామాయణం చెప్పుకోవటం మొదలుపెట్టాం కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి ఏంటంటే ఒక చిన్న పరిశీలన చేసుకోండి. రామాయణం ఇవాళ నుంచి మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడం మొదలుపెట్టినట్టుంది. మళ్ళీ రామకథ వింటున్నాం. సాకల్యంగా మనకు వీలున్నంత, కుదిరినంత చెప్పుకుంటున్నాం. అంటే ఏదో కళ్యాణ ఘడియలు ఆసన్నమై తీరాలి జీవితంలో. ఏవో శుభాలు జరిగి తీరాలి. మనస్సుకు ఒక ఆనందం కలిగి తీరాలి. రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. అటువంటి ఆనంద స్వరూపుడి కథ చెప్పుకుంటున్నప్పుడు దాని ప్రభావం జీవితంలో తెలిసేలా ఉండి తీరుతుంది. మొన్న మధ్య నేను రాజస్థాన్ ట్రిప్కి వెళ్తే అక్కడ ఒక గైడ్ చెప్తున్నాడు, ఎప్పుడెప్పుడు జీవితంలోకి రామాయణం వచ్చినా ఆనందం ప్రవేశిస్తుందండి అని. ఆ గైడ్ ఎవరో ఒకతను చెప్పిన నాకు మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా మనం ఏంటంటే పరిశీలన చేసి చూడండి. ఇవాళ నుంచి రామాయణం వింటున్నాం. మంగళకరమైనటువంటి కొన్ని భావనలు మనసులో మెదిలి తీరాలి. కొన్ని గొప్ప సౌఖ్యాలు, సౌభాగ్యాలు మనందరికీ కలిగి తీరాలి. రామాయణం యొక్క గొప్పతనం అది. సీతమ్మ తల్లి గొప్పతనం అది. హనుమత్ స్వామి యొక్క విజృంభణది. అటువంటి దివ్యమైనటువంటి రామకథను స్మరించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి ఈ మాటలు మరొక మాట కూడా చెప్పారు. చాలా అందమైనటువంటి ఒక విషయాన్ని కూడా చెప్పారు. నాస్తి వేద సమం శాస్త్రం, నాస్తి శాంతి సమం సుఖం, నాస్తి సూర్య సమం జ్యోతి, నాస్తి రామాయణాత్పరం అంటూ ఇలా ఒక 4-5 శ్లోకాలు ఉంటాయి. నాస్తి వేద సమం శాస్త్రం, ప్రపంచంలో వేదానికన్నా పైన ఉన్నటువంటి జ్ఞానం అంటూ ఏమీ లేదయ్యా. వేదమే అల్టిమేట్. దానితో సమానమైనది, దానికన్నా గొప్పది ప్రపంచంలో మరొకటి లేదు. నాస్తి శాంతి సమం సుఖం. సుఖం అంటే బయట ఉన్నటువంటి ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి అనేక సౌకర్యాలు, ఆనందాలు. కానీ లోపల ఉన్న శాంతితో, ఆ మనస్సుకు సంబంధించిన ఒక శాంత స్థితితో వచ్చేటువంటి ఆనందము, దానితో సమానమైన సుఖం బయట లేనే లేదు. నాస్తి సూర్య సమం జ్యోతి. సూర్యుడి దగ్గర దీపాన్ని చూపిస్తే ఎలా ఉంటుందో అలాగా సూర్యుడి యొక్క కాంతి ముందు మిగతా అన్ని దీపాలు ఎలా వెలవలిపోతాయో రామాయణంతో సమానమైనటువంటి కావ్యం కానీ అటువంటి ఒక గ్రంథం కానీ లేనే లేదు. నాస్తి రామాయణాత్పరం అంటున్నారు పెద్దలు. ఇటువంటి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఒకానొక పాశ్చాత్య మహానుభావుడు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. బర్న్ ఆల్ ది లైబ్రరీస్ ఇన్ ది వరల్డ్, లెట్ దేర్ బి రామాయణ. ప్రపంచంలోని గ్రంథాలయాలన్నీ తగలబెట్టిపోయినా పర్వాలేదు, రామాయణం ఉంటే చాలు. అంటే ఏం చెప్తున్నారు? అదేదో భావోద్వేగంలో చెప్పిన విషయమా? కానీ కాదు. మనం రామాయణం చెప్పుకుంటున్న క్రమంలో రామాయణం జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో మనకి అనుభవంలోకి వచ్చి తీరాలి. అది రామాయణం యొక్క వైభవం. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి రామకథ, రామచరిత్రని స్మరించుకోవటానికి ఇవాళ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇంత ఎక్కువ సేపు నేను మీకు ఉపోద్ఘాతం ఇచ్చినందుకు దయించు నన్ను మన్నింతురుగాక. కానీ నా హృదయం అయితే మీ ముందు పెట్టాలని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. అంటే రామాయణం వినటం అన్నది జీవితాల్ని దిద్దే కార్యక్రమం తప్ప కేవలం రామాయణం కూడా విన్నానండి అనేటువంటి పరిస్థితి కానే కాదు.
ఈ విషయం దయించి మీ అందరూ గమనింతురుగాక అని మీ ముందు ఈ విషయాన్ని ఉంచుతూ రామాయణంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. రామాయణం 24,000 శ్లోకాల గ్రంథం, ఆది కావ్యం. వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి ఒకానొక అద్భుతమైన కావ్యం అది. ఎప్పటి రామాయణం అండి, ఎప్పటి రామాయణం అంటే ఇవాళ మనము మన యొక్క కాలగణ శక్తి అంతటిది. దాని గురించి వివరంగా మళ్ళీ తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావన చేసుకుందాం. ఇంతటి కాలంగా మనకి రామాయణం ఎందుకు నిలబడింది అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా రామాయణం మనిషి కథ, మనిషిగా వచ్చిన నారాయణుడి కథ. నారాయణుడు మనిషి అయ్యాక 100% మనిషిలా ప్రవర్తించడం ఇక్కడున్న ప్రత్యేకత. అంటే ఇక మీరు ఎక్కడా చూడక్కల నాకు ఒక సరి అయిన వ్యక్తి కావాలి అంటే రాముడిని చూస్తే చాలు. చిత్రం ఏంటంటే రామాయణం అలాగే ప్రారంభమైంది. రామాయణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రారంభమైంది అంటే మొట్టమొదట శ్లోకంలో చెప్తున్నారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. అద్భుతమైనటువంటి ప్రారంభం చేసేశాడు వాల్మీకి మహర్షి రామాయణానికి. మొట్టమొదటి శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం. పెద్దలు ఈ ఒక్క శ్లోకాన్ని 10 రోజుల పాటు వ్యాఖ్యానం చేస్తారు. అంత విషయం ఉంది. రామాయణం ఒక స్థాయిలో కథ, ఇంకో స్థాయిలో కావ్యం, మరో స్థాయిలో ఉపాసనా గ్రంథం. ఇన్ని స్థాయిల్లోనూ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించి ఆనందించవచ్చు, ప్రయోజనాన్ని పొందొచ్చు. మనం ఇక్కడ తీసుకుంటున్నది రాముడు మానవుడిగా మనకు చూపించిన మార్గం ఏమిటి? రాముడు ధర్మాత్ముడు కాదండి. రాముడు ఏమి చేస్తే అదే ధర్మము. రూపుదాల్చిన ఆకారం ధర్మం కనుక సాకారమై వస్తే రామచంద్రుడు. ఇటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానవుడు ఎవరన్నా ఉన్నారా అన్న ఆలోచన మొట్టమొదటిసారి వాల్మీకి మహర్షికి వచ్చింది. మనకి ఋషులు అంటే చాలా చిత్రమైనటువంటి కల్పన ఉంది. ఎవరో గడ్డాలు మీసాలు పెంచుకుని ఎక్కడో అడవిలో కూర్చుని కళ్ళు మూసుకుని నిరంతరంగా తపస్సులు చేస్తూ ఉంటారు అనేటువంటి ఒక భావన ఉంది. సత్యమైతే అది కాదు. తపస్సు అంటే తప ఆలోచనే అన్న ధాతువులోంచి వచ్చింది. ఆలోచించటమే తపస్సు అని చెప్పాను. అయితే నేను రోజు బోడంత ఆలోచన చేస్తూ ఉంటానంటే మన ఆలోచనలు తపస్సులు కాదు. తపస్సు అంటే ఆ ఆలోచన వెనకాల శాస్త్ర సమ్మతి ఉండాలి, శాస్త్రం ఆధారంగా చేయగలిగినటువంటి శక్తి ఉండాలి ఆలోచనకి. మనకి అనిపించే అనేక వేల లక్షల ఆలోచనల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఆలోచనని కనుక సరైన పద్ధతిలో చేస్తే అది తపస్థాయికి తీసుకువెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఆ మహర్షి కూర్చుని అడవిలో కూర్చున్నవాడు ఒకసారి ఆలోచన వచ్చింది, అరే మానవుడు ఎంత గొప్పవాడయ్యా, ఎంత శక్తి ఉంది, ఎన్ని రకాల ఆలోచనలు చేయగలడు, ఎంతటి కార్యాన్నైనా యుక్తితో సాధించుకోగలడు. అనేక చుట్టుపక్కల ఉండేటువంటి అనేక భగవత్ సృష్టిలోని జంతుజాలానికి కానీ మరొక జీవికి కానీ లేనటువంటి ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నవాడు కదా మానవుడు అంటే. అయితే ఈ మానవులందరిలోకి ఇవాళ నేనున్న కాలంలో ఉన్న మానవులందరిలోకి ఉత్తమమైన మానవుడు ఎవరన్నా ఉన్నాడా? ఇది మహర్షి మనసులో మెదిలినటువంటి ప్రశ్న. ఏమంటున్నాడు ఆయన? ఉత్తమమైన మానవుడు ఎవరన్నా ఉన్నాడా? ఇది ప్రశ్న. అయితే అడిగిన వాడు మహర్షి సామాన్యంగా అడగడు. ఆ ప్రశ్నను ఎంత జాగ్రత్తగా అడిగాడంటే ఉత్తమమైన మానవుడు అంటే తాను డిఫైన్ చేసి చెప్పాడు. తాను ఏమనుకుంటున్నాడు వెతుక్కుని చెప్పడం మొదలుపెట్టాడు. ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటే ఆయనకి ఉత్తమమైన మానవుడు అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని అనిపించింది. అవి అనుకుంటూ ఉండగా ఎప్పుడైతే ఒక అద్భుతమైన ప్రశ్న మనసులో మెదిలిందో సమాధానం చెప్పడానికి గురువు దిగొస్తాడట. సనాతన ధర్మం యొక్క వైభవం అది. మీ మనసులో సరి అయినటువంటి ప్రశ్న, పరిప్రశ్నైన సేవయ చెప్పాడు కదా భగవద్గీతలో పరమాత్మ. అటువంటి సరి అయిన ప్రశ్న మీ మనసులో మెదిలితే చెప్పటానికి దిగొస్తాడు గురువు. అలా వచ్చాడు నారద మహర్షి. నారద మహర్షిని చూడగానే లేచి నిలబడ్డాడు, నమస్కారం చేశాడు. ఆయనకి ఆతిథ్యం ఇచ్చి స్వాగతం చెప్పి కూర్చోబెట్టాడు. ఏంటైనా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అన్నాడు నారద మహర్షి. నారదుడు సామాన్యుడా? నారదుడు అంటే మనకి దురదృష్టం ఏంటంటే సినిమా నాలెడ్జే మనందరికీ మనసులో పురాణ జ్ఞానంగా మిగిలిపోయింది. నారదుడు అంటే వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య గొడవలు పెట్టేవాడు. ఇది ఒక చిత్రమైనటువంటి ఒక ఒక నెగిటివ్ ఫీలింగ్ని మనకి నారద మీద కలిగిస్తోంది. కానీ నారదుడు
గురువు పరంపరకి చెందినటువంటి వాడు, నారాయణుడి యొక్క సంకల్పాన్ని భూమి మీద ప్రవర్తింపజేసేవాడు అని చెప్పారు మా గురుగారు సామవేద షణ్ముఖ శర్మ గారు. అటువంటి మహాత్ముడైనటువంటి నారదుడు పిలవకుండా దిగొచ్చాడు వాల్మీకి కోసం. ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు ఏముందో చెప్పు అని. అప్పుడు ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదటి శ్లోకానికి అర్థం ఏంటంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. మునిపుంగవుడైనటువంటి వాల్మీకి మహర్షి, 3 విశేషణాలు చెప్పబడ్డ నారదుడు అక్కడ ఏం చేశాడు? తపస్వాధ్యాయ నిరతుడు, తపస్వి, వాగ్విదాంబరుడు అయినటువంటి నారద మహర్షిని ఇట్లా అడిగాడు అని మొదలుపెట్టాడు. దీని మీద చాలా పెద్ద వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అయితే మన ప్రధాన ప్రయోజనం ఒకటి ఉంది కాబట్టి, రామాయణం అన్నది తవ్వుకుని వెళ్ళిపోతే ఒక వజ్రాల గని. మనకి ఎక్కడికి వెళ్ళాలో, మనం ఏం పొందాలో అది పొంది బయటకు వచ్చేయటమే మనం చేయగలిగింది తప్ప, అక్కడ ఉన్న వైభవాన్ని మొత్తం దర్శించడం మొదలెడితే బయటకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కొంత మన పరిమితుల్ని తగ్గించుకుంటూ, కొంతమంది మనం జాగ్రత్తగా ఈ రామాయణ మహా కావ్యంలోకి ప్రవేశించి జాగ్రత్తగా బయటపడేందుకు అవకాశం మన సీతమ్మని రామచంద్రమూర్తి ప్రార్థించుకుందాం. అట్లాగా ఈయన అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఆయన నారదుడు అడగగానే సమాధానం చెప్పాడు. స్వామి, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, నిజమే. మానవులకెల్లా ఉత్తమైన వాడెవడు? వాడెవరన్నా ఉన్నాడా? ఎప్పుడో ఉన్నాడని చెప్పకు, ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఉన్నాడా అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఈ 3 శ్లోకాలు నేను ఒకసారి స్మరిస్తాను. ఇవి వింటే పాపాలు పోతాయి కాబట్టి వీటిని ఒకసారి విందాం. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శిన ఆత్మవాన్ కో చితక్రోధో ద్యుతిమాన్ కో నసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అంటూ 16 లక్షణాలు చెప్పాడు. ఈ 16 లక్షణాలు ఉన్నటువంటి మానవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఇప్పుడు సాంప్రతంలోకే ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాడా? అలాంటి వాడు ఉంటే చెప్పవయ్యా నాకు అని అడిగాడు. అది ప్రశ్న. ప్రశ్నిస్తే అలా ఉండాలి. సంతోషించాడు నారద మహర్షి. బ్రహ్మాండంగా అడిగావు. ఏమిటి 16 లక్షణాలు అంటే అది చాలా విశేషమైన అంశం. మనం చెప్పుకుందాం క్రమంలో. నా ప్రవచనం మధ్యలో ఈ 16 లక్షణాలు ఏమిటి, వాటికి ఉన్న అర్థము అంతరార్థము కూడా ప్రస్తావన వస్తుంది, అప్పుడు చెప్తాను. ప్రస్తుతం 16 ఉత్తమ లక్షణాలు కలిగిన మానవుడు ఎవరన్నా మనమున్న ఈ కాలంలో ఉన్నాడా అన్న వాల్మీకి మహర్షి ప్రశ్నని నారద మహర్షి స్వీకరించాడు. ఆయన సమాధానం చెప్పాడు. నాయన, ఉన్నాడయ్యా, మనం ఉన్న కాలంలోనే ఉన్నాడు. నువ్వు అడిగావే 16 లక్షణాలు, ఈ 16 మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. అటువంటి మహాత్ముడు ఒకడు జన్మించే ఉన్నాడు. 64 ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి మానవ రూపంలో తిరిగేటువంటి మహాత్ముడు ఉన్నాడయ్యా అని రామకథని చెప్పటం మొదలుపెట్టాడు. అంటే నారద మహర్షి గురుస్థానంలో నిలబడి వాల్మీకి రామకథని మంత్రరూపంగా బోధించాడు అని చెప్తున్నారు పెద్దలు. ఇక్కడ మళ్ళీ సంప్రదాయం ఉంది. మామూలుగా కథ చెప్పటానికి, మంత్రంగా ఇవ్వటానికి చాలా తేడా ఉంది. అటువంటి ఉత్తమమైన గురువుల పరంపరకి చెందినటువంటి నారద మహర్షి వాల్మీకి రామకథ మొత్తాన్ని మంత్ర రూపంలో ఇచ్చాడు అన్నది పెద్దలు చెప్పినటువంటి రహస్యం. అట్లాగా రామకథని ఆయన స్వీకరించాడు. మనసంతా ఆనందభరితమైపోయింది. ఎంత దివ్యమైన గాథయ్యా! ఎట్లాంటి వాడు రామచంద్రమూర్తి! ఏమి స్వభావము, ఏమి ఆ పేరు, ఆ తత్వము, ఆ రూపము, ఆ కథ దేనికవే ప్రత్యేకం. రాముడి విషయంలో 3 ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. రామకథ, రామనామము, రాముడి యొక్క తత్వము. ఈ 3టిని విడివిడిగా పరిశీలన చేసి చూస్తూ ఉంటే లోపల నుంచి ఆనందం పొంగుకొస్తుంది. అసలు రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. రామ అని బ్రహ్మమునకు పేరు. రాముడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమయ్య, ఆయన దిగొచ్చాడు రాముడిగా అని చెప్తున్నారు. అటువంటి ఒక అద్భుతమైన రాముడి యొక్క కథని నారద మహర్షి దగ్గర నుంచి అందుకున్నవాడై ఈయన ఆనంద పారవశ్యంలో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. మనసంతా ఆనందభరితమైనటువంటి ఆ క్షణంలో ఆయన కళ్ళ ముందు ఆయన శిష్యుడితో కలిసి సంధ్య వార్చుకోవటం కోసం తమసా నది తీరానికి వెళ్ళాడు. తమసా నది తీరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఈయన మనసులో రామకథే మెదులుతోంది. చూస్తుంటే అక్కడ ఒక అందమైన మాట వాల్మీకి మహర్షి అన్నాడు.
అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. ఎంత అందమైన మాట చెప్పాడండి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, రామకథ విన్నాడు కదా. రామకథ వినగానే లోపల ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళన అయిపోతాయండి. ఒక 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 అద్భుత అన్ని ఉద్విగ్నతలు తొలగిపోయి ఒక ప్రశాంత స్థితిలో కూర్చున్న వాడై వాల్మీకి మహర్షి అక్కడ ఉన్నటువంటి తమసా నది యొక్క ఆ జలాల్ని చూస్తూ శిష్యుడైన భరద్వాజుడితో అంటున్నాడు, భరద్వాజ చూసావా ఎంత బాగున్నాయో ఈ నీళ్లు, ఎలా ఉన్నాయంటే సత్పురుషుడి యొక్క మనస్సులా ఉన్నాయి అన్నాడు. అది చెప్పవలసినటువంటి అందం. సత్పురుషుడి మనస్సు ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మాల్యంగా, ఎంత సలిలమైనటువంటి జలంలా ఉంటుందో అలా ఉన్నాయి ఇవి. అటువంటి నీళ్లు ఉన్నాయి ఇక్కడ, దీంట్లో స్నానం చేద్దాం కదా, మనం చేసి సంధ్య మార్చుకోవాలి అంటున్న క్షణంలో అక్కడ ఒక చిత్రమైనటువంటి దృశ్యం కనబడింది. చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షుల్ని అక్కడికి వచ్చినటువంటి ఒక బోయవాడు, క్రౌంచ పక్షులు అంటారు వాటిని. ఆ క్రౌంచ పక్షులు చెట్టు మీద ఉంటే వాటిని చూస్తున్నాడు ఈయన, చుట్టూ ప్రకృతిని చూసి ఆనందిస్తున్నాడు ఈయన. ఆ క్రౌంచ పక్షుల యొక్క జంటను చూసి ఈయన చూస్తూ ఉండగానే ఆ బోయవాడు ఒక బాణం వేశాడు. ఆ బాణం వెళ్ళి మగ పక్షిని కొట్టింది. అది కింద పడి తక్షణం మరణించింది. ఆడపక్షి యొక్క బాధని చూశాడు ఈయన. చూసి మనస్సు కరిగిపోయింది. అసలే రామకథ వినున్నాడు. సమస్తమైన ఆ దుర్భావాలు తొలగిపోయిన స్థితిలో ఎదురుగుండా కనపడ్డ తానొక కారుణ్యపూరితమైనటువంటి ఆ దృశ్యాన్ని, ఆ ఆడపక్షి యొక్క బాధను చూసి ఈయన మనస్సులోంచి చిత్రంగా ఒక పద్యం, ఒక శ్లోకం బయటకు వచ్చింది. మా నిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునావేకం అవధి కామమోహితం అంటూ అనుకోకుండా అప్రయత్నంగా ఒక శ్లోకాన్ని చెప్పాడు వాల్మీకి మహర్షి. చాలా ఆశ్చర్యమైన, ఆయనే ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇట్లా ఉంది, చిత్రంగా వచ్చింది ఈ మాట అనుకున్నాడు. మా నిషాద ప్రతిష్టాంతం, ఓ నిషాదుడా, ఓ పోయేవాడా, నువ్వు అపకీర్తి పాలవుదుగాక, నీకు హాని జరుగునుగాక. ఎట్లాంటి పని చేశావయా? మా నిషాద ప్రతిష్టాంతం మగమ శాశ్వతీ సమాహ యత్ క్రమంచ విధునాదేకం అవధీహి కామమోహితం. వాటితో ఏవో పాపం సంసారం చేసుకుంటున్నాయి, హాయిగా ఉన్నాయి, వాటి మీద బాణం వేశావే, నీకేమన్నా ద్రోహం చేశాయా అంటూ కరుణలోంచి వచ్చినటువంటి మొట్టమొదటి శ్లోకము ఇట్లా వచ్చింది బయటికి. అతనికి ఆ బోయేవాడికి శాపం పెట్టాడు, అతను వెళ్ళిపోయాడు. ఆ బాధ మనసులో ఉండిపోయింది. ఇంత కారుణ్యపూరితమైనటువంటి మనసులోంచి వచ్చిన ఆ వాక్కు వింటుంటే పక్కనున్న శిష్యుడు కూడా చూశాడు. ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటుంటే ఒక చిత్రమైనటువంటి, ఇది 24 అక్షరాలతో కూడుకుని 4 వాక్యాలతో 8 వాక్యాలు కలిగి 32 అక్షరాలు కలిగినటువంటి ఒక శ్లోకం ఇది. ఇది చదువుతుంటే చాలా పాడటానికి అనువుగా ఉంది, అందమైనటువంటి ఒక శ్లోకం. దీన్ని స్మరిస్తూ ఉండగా ఎదురుకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఘటన. అంటే వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో రామ కథ వినున్నాడు. దానికి కరుణతో కూడినటువంటి ఒకానొక మానసిక స్థితి జతపడింది. ఒక అద్భుతమైన శ్లోకం బయటకు వచ్చింది. ఈ స్థితిలో ఉన్నటువంటి మహర్షి ముందు పిలవకుండానే, పిలిస్తేనే పలకనేటువంటి, ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలం తపస్సు చేస్తే కూడా దొరకని బ్రహ్మ యొక్క దర్శనం, చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం ఆయన ముందు జరిగింది. ఆయన బ్రహ్మ దిగి వచ్చారు. దిగి వస్తే ఈయన ఆశ్చర్యపోయాడు, నమస్కారం పెట్టాడు. స్వామి, ఏమి నా భాగ్యం, నీ దర్శనమైంది అంటే. అప్పుడు అక్కడ కూర్చుని బ్రహ్మగారు చెప్తున్నాడు, ఆయన ఇప్పుడు నీ నోట్లోంచి వచ్చిన దాన్ని శ్లోకం అంటారు. నువ్వు నారద మహర్షి దగ్గర నుంచి విన్నటువంటి రామ కథ అంతటిని గ్రంథస్థం చేయవలసిన సమయం వచ్చింది. అయితే ఏ శ్లోకం నువ్వు పలికావో ఆ శ్లోకాన్నే ప్రాతిపదికగా తీసుకో, అటువంటి ఛందస్సులోనే మొత్తం రామకథ అంతటి నువ్వు చెప్పు అని బ్రహ్మదేవుడు ఆయనకి ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆజగామతతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం ముని పొంగవం. ఆయన చూడటానికి వచ్చినటువంటి వాడు ఆయన చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, ఇప్పుడు నీ నోట్లోంచి వచ్చింది సరస్వతీదేవి దయ వల్ల వచ్చినటువంటి ఒక సాయి ఒక శ్లోకం. అది దీనిని నీ నోట పలికించిన కారణం రామాయణం రావాలి అని. అయితే నీకు ఇక్కడ నేను ఒక వరం ఇస్తున్నాను.
రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ సర్వశః. నారదుడు నాకు కథ చెప్పాడయ్యా, కానీ ఆ కథ ఒకసారి విన్నాను, ఏం గుర్తుంటుంది నాకు? చాలా పెద్ద విషయం. ఇదంతా గ్రంథస్థం చేయడం ఎలా అనుకుంటావేమో. నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఆ వరం ఏంటంటే, ఈ రామ కథలోని ప్రతి అంశము, ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏమి ఆలోచించారు, రహస్యంచ ప్రకాశంచ, బయటికి ఏం చెప్పారు, లోపలేమనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఇది బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చినటువంటి వరం. దీనిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం రామాయణం దాకా ఈ సత్యాన్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మాత్రమే అనేక విషయాల పట్ల మనం ఆలోచించేటువంటి తీరుని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు వారికి, ముఖ్యంగా మనకి చాలా భాగం పౌరాణికమైనటువంటి విషయాల పట్ల మనకున్న కల్పన అంతా కూడా సినిమాల నుంచి వచ్చింది. కాబట్టి సినిమాల్లో చూపించినవి మాయాబజార్ అండి, లవకుశ అండి, ఇవన్నీ నిజాలనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం మనం. కాబట్టి ఈ క్రమంలో రామాయణం చెప్పుకునే క్రమంలో వాటిని కూడా దిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మనం. కాబట్టి ఇవాళ మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మాట ప్రత్యేకంగా రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ సర్వశః, అది నీకు సత్యములే కనబడతాయి, అవన్నీ నీకు స్ఫురణలోకి వస్తాయి. కాబట్టి రాయి, నువ్వు రాయబోయే ఈ రామ కథ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ ప్రపంచంలో యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంత కాలము ఈ భూమండలం మీద పర్వతాలు ఉంటాయో, ఎంతకాలం నదులు ప్రవహిస్తూ ఉంటాయో, అంతకాలం రామాయణం ఉండుగాక అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. ఈరోజు ఇంతకాలం తర్వాత రామాయణం మనం పొందగలిగామంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఒక వరం యొక్క వైభవం అనేది చెప్పుకోవాలి మనం. రామాయణంలో ఉన్నటువంటి శక్తి కూడా అటువంటి అద్భుతమైనటువంటి శక్తి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం వల్ల వాల్మీకి దక్కింది. అందువల్ల మన భాగ్యాలు పండి రామకథ మహాద్భుతమైనటువంటి కావ్యంగా మన ముందుకు వచ్చింది. అటువంటి ఒక అద్భుతమైన రామ కథని మనం చెప్పుకోబోతున్నాం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబంధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చవతం నిశామయత్వం అంటూ రామాయణ యొక్క వైభవాన్ని మరో శ్లోకంలో మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇటువంటి దివ్యమైనటువంటి రామకథని ఇవాళ నుంచి మొదలుపెట్టి వారానికి ఒక గంట సేపు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. నా మీ అందరికీ మనవి ఏమిటంటే, ఏమాత్రం కుదిరినా ఈ అవకాశం మిస్ అవ్వకండి. రామాయణ కథ వినటం అన్నది నేను ఇందాక చెప్పినట్టు జీవితాల్ని దిద్దుకునే విషయం. క్రమక్రమంగా మనం చెప్పుకునే విషయాలు మీకు వింటుంటే రామాయణ మహాత్యంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం ప్రస్తావన చేసుకుంటాం. విన్నంత మాత్రం చేత మనకి మంగళకరమైనటువంటి విషయాలని అనుగ్రహించగలిగిన శక్తి కలిగింది రామకథ. అనేక గొప్ప విషయాలు నేను పెద్దల దగ్గర నుంచి విన్నవి అవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మీకు తెలియదని కానే కాదు. నేను మరొకసారి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇక్కడ చెప్పేవాడు మీకన్నా ఒక్క డిగ్రీయో అయితే ఒక్క మా దీంట్లో ఎక్కువ ఉన్నాడో కూడా దయించి భావించకండి. మీలో ఒకరిని నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఈ పని మీకు ఎవరికన్నా అవకాశం ఇస్తే మీరు కూడా బాగానే చేయగలుగుతారు. కాబట్టి అటువంటి భ్రమ నాకేమీ లేదు. మీరు కూడా నా యందు సహృదయంతో దీన్ని వినటానికి వచ్చారు. కాబట్టి మీ అందరికీ మరోసారి స్వాగతం చెప్తూ రామకథని వచ్చే శనివారం నుంచి మనం చెప్పుకుంటూ వెళదాం. దయించి అందరూ ఈ విషయంలో సహృదయంతో నన్ను మన్నింతురుగాక అని మరొకసారి చెప్తూ, ఇప్పుడు ఎవరైనా ఏదైనా కనుక ఈ విషయం మీద మీ కామెంట్స్ కానీ ఇది ఏదైనా చెప్పదలుచుకున్నా ఇప్పుడు మీరు చెప్పడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరు మాట్లాడినా సరే. ఎవరైనా క్వశ్చన్లు ఉంటే అన్మ్యూట్ చేసి అడగచ్చు. హలో రాజు, చెప్పండి. చాలా బాగా చెప్పారండి. కానీ మీరు అన్నట్టు మాకున్నదంతా కూడా
రామాయణం మీద మాకు అంటే నా వరకు ఈ సినిమా పరిజ్ఞానమే. చూడండి, వాల్మీకి బోయవాడు ఒకడే అనేసి మనం విన్నాం. అంటే నాకు తెలిసినంత వరకు మన ఎన్టీ రామారావు గారి పాట కూడా ఉంది. మీరేమో ఇప్పుడు వాల్మీకి వేరు బోయవాడు వేరు అన్నారు. మళ్ళీ ఏమో మన ఈ రాజకీయంగా కూడా గొడవలు అవుతున్నాయి. వాల్మీకి అనేవాడు మావాడు. ఈ మధ్య కాలంలో ఏదో వాల్మీకి సినిమాకి ఏదో పేరు పెడితే వాల్మీకి అనేసి, ఆ, ఇప్పుడు మీరు ఇద్దరు వాళ్ళిద్దరిని రెండుగా చెప్పారు. అది నేను చిన్న డౌట్. వివరంగా చెప్తాను. ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి మనకి ఒక ప్రత్యేకమైన అవగాహన ఉండటం అవసరం. ఏంటంటే ఇవాళ మనం రామకథ చెప్పుకుంటున్నాం. అవునండి. రామకథ మనలో ఎవరో ఒకరికి బాగా నచ్చి రామభక్తులైపోయి రామోపాసకులు అయిన తర్వాత వాళ్ళు రామాయణం రాయొచ్చు. వాళ్ళు రామాయణం రాసినప్పుడు దాన్ని వారు ఊహించే తీరు, వారు చెప్పే తీరు, ఇప్పటిదాకా ఎంతమంది ఎన్నిసార్లు రామాయణం చెప్పినా ఎవరి రామాయణం వారదే వచ్చింది. అంటే ఏమవుతుంది? తనదైన అనుభూతి తనదిగా అటువంటి అనుభూతిలో చెప్పినటువంటి వాడు. అయితే వాల్మీకి మహర్షి ప్రచేతస మహర్షి యొక్క సంతానము. ప్రాచేతసం అని మనకి శ్లోకంలో ఉంటుంది. ప్రాచేతసాసిత్ సాక్షాత్ రామాయణాత్మన అని ఉంది. అయితే మరి బోయవాడి కథ లేదా? బోయవాడి కథ కూడా ఉంది. అయితే ప్రధానంగా దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన మనం ఎలా తీసుకోవాలంటే, సనాతన ధర్మంలో వేల లక్షల సంవత్సరాల మీద వచ్చిన సాహిత్యంలో అనేక విషయాలు అనేక చోట్ల అనేక రకాలుగా చెప్పబడుతున్నాయి. ఇప్పుడు మన సమస్య ఏమిటి? వాల్మీకి రామాయణం రాశాడా లేదా అన్న మీద ఎవరికి సందేహం లేదు. మన ప్రశ్న ఎక్కడుంది? వాల్మీకి బోయవాడా కాదా అన్నది సమస్య. వాల్మీకి ఒక మహర్షి కొడుకు అంటే బ్రాహ్మడేమో అని ఒక భయం. కాబట్టి ఆయన ఫలానా కులానికి చెందిన వాడని మనం క్లెయిమ్ చేయాలనే ఒక ప్రయత్నం. దీంట్లో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం కులాల్ని సృజించింది అని మనకి ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనకి కల్పించారు. దీనివల్ల ఏమైంది? సమాజంలో వీరు ఎక్కువ వారు తక్కువ అన్న ఒక భావన ఉంది. ఇలా జరిగింది హిస్టరీలో అన్నది మనకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఒక నమ్మకం. అయితే చూడవలసింది ఏమిటి? మనం ఏమంటున్నాము? ఈ సృష్టి మొత్తాన్ని సృజించిన వాడు పరమాత్మ అన్నది మనం చెప్తున్న విషయం. ఈ సృష్టిని ఎవరు చేశారు? పరమాత్మ చేశాడు. పరమాత్మ దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉంటుందా? ఉండదు కదా. అయితే జన్మ పరంపర మీద వచ్చేటువంటి జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్వాంటేజ్తో పుట్టొచ్చు. ఇవాళ నేను మీకు రామాయణం చెప్తున్నాను. రామాయణం చెప్పడానికి నాకున్న బ్యాక్గ్రౌండ్ కదా కారణం. నేను ఫలానా కుటుంబంలో పుట్టడం వల్ల మా నాన్నగారు అలా కుటుంబాల్లో పుట్టిన వాళ్ళలో మేము ముగ్గురు అన్నదమ్ముల్లో మళ్ళీ నాకు రామాయణం మీద ప్రత్యేకమైన దృష్టి వచ్చింది. అంటే ఏమైంది? గొప్పతనం అన్నది ఏమీ లేదయ్యా. ఎవడి పని ఎవడికి నచ్చిన ధోరణిలో వాడు చేసుకుంటూ వెళ్ళారు. సమన్వయ దృష్టి ఉన్నటువంటి సమాజంలోంచి భేద దృష్టి ఉన్న సమాజంలోకి వెళ్ళిపోయారు. ఇలా ఉంటే గొప్పవాడు, అలా ఉంటే గొప్పవాడు, వీడికి ఒక అడ్వాంటేజ్ ఉంది, వాడికి ఒక డిసడ్వాంటేజ్. ఇది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. అయితే మన వాళ్ళు ఏమంటారు? దాంట్లో చెప్పాడు కదా, ఏమిటి శూద్రుల పాదాల నుంచి పుట్టారు, ఆయన ఫలానా చోట నుంచి పుట్టారు అని ఉంది కదా అని ఇటువంటి వాదనలన్నీ చెప్పారు. దీని మీద కూడా పెద్దలు స్పష్టమైనటువంటి ఆన్సర్ చెప్తూనే ఉన్నారు. మన దృష్టి అయితే ఒకటే. సమాజంలో ఉన్న అందరూ, ఈ సమాజంలో ఈ భూమి భారతదేశంలో పుట్టిన అందరూ హిందువులే, అందరూ సమానులే. సమానం అంటే ఏమిటి? అవకాశాలు రీత్యా అందరూ సమానులు. దైవాన్ని పొందటానికి మనందరికీ కామన్ లక్ష్యమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానం పేరే మోక్షము. జ్ఞానం పొందటానికి ఎవరికీ అనర్హత లేదు. ఒకటి చెప్పండి నాకు, మనమందరికీ ప్రమాణం వేదం అని చెప్పాం. వేదం మీరు చదివారా? నేను చదివానా? మనం చదవలేదు కదా. వేదం రామాయణ రూపంలో మనకు అందింది. వేదాన్ని చదివితే ఎంత ఫలితమో రామాయణం చదివితే అంతే ఫలితం. ఇది నేను చెప్పిన వ్యవహారం కాదు, పెద్దలు చెప్తున్నారు. అంటే ఏమిటి? వేదమన్న జ్ఞానాన్ని అలా చదువుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కథలా చెప్తే విని ఆనందించి అంగీకరించి అర్థం చేసుకుని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అని ఇలా చెప్పబడ్డ దేశంలో
ఎవరెవరి స్థాయిని బట్టి, ఎవరెవరి ఆనందాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క కథని, ఒక్కొక్క ఆ సంఘటనని చెప్పుకుంటూ రావటం వల్ల ఇప్పుడు మన పరిస్థితి ఏమైంది? ఇది నిజమా, అది నిజమా అంటున్నాం. ఈ పరిష్కారం వైపు అవును. వెళ్ళటం కన్నా తెలివైన పని ఏమిటి? వాల్మీకి బోయవాడైనా మహర్షి కొడుకైన మహర్షి అయితే ఆయన ఖచ్చితంగా బోయ కులానికి చెందినవాడు కాదని ఎక్కడా లేదే. మన మహర్షుల్లో ఎంతో మంది ఎన్నెన్నో కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మహాత్ములు, మహర్షులే. కాబట్టి ఈ చర్చ వైపు వెళ్ళటం కన్నా ఎవడైతేనేంటి, బోయవాడు ఇలా మారాడు తప్పుందా? కాదంటే ఆయన ఓ మహర్షి కొడుకు ఇలా తప్పుందా? రెండు ఒకటే మనకి. ఈ రెండింటి పట్ల ఒక నిమిషం కూడా మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. వాల్మీకి ఎవరైనా కానివ్వండి, మనకు అమృతాన్ని పంచాడు. కొంచెం. మన క్రమంలో ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటాం. కాబట్టి ఈ దృష్టికోణాన్ని మనం డెవలప్ చేసుకుంటే సౌకర్యంగా ఉంటుందని నా ఉద్దేశం. సరే, ఓకే. అంటే ప్రస్తుతానికి మాకున్నదంతా ఈ సినిమా నాలెడ్జే కదా, మీ అంత ఇది లేదు. ఇప్పుడు మెల్లిగా మారుతాం. ఇక్కడ నా ప్రయత్నం కూడా అదేనండి. ఏంటంటే ఈ చర్చే కనుక మనం ఇళ్లలో చేయకపోతే క్రమక్రమంగా మనకి ఏమవుతుందంటే, మన ఇన్నిసార్లు రామాయణాలు విన్నాక రాముడు చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపాడు అంటాడు. ఎందుకు చంపాడు అంటే మళ్ళీ కారణాలు చెప్తారు. వాల్మీకి రామాయణం అలా ఉందా అని అడగటంలా మనం. అవును. కాబట్టి ఇవన్నీ మనం సమాధానం చెప్పుకుంటూ వద్దాం. ఈ రామాయణ క్రమంలో ఇవన్నీ కూడా సందేహాలను నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఒకటే ఒక్క పాయింట్ బేసిస్ ఏంటంటే, మనకి సమన్వయ బుద్ధి ఉండాలి తప్ప, అంటే రెండు విషయాన్ని ఎలా కలిపి చూసుకోవాలో ఆలోచించుకోవాలంతే. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాల్మీకి పోయేవాడా కాదా? ఈ అది ప్రశ్న మనకు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది మనకు అనవసరం. అవసరం లేదు కదా. ఇప్పుడు బోయవాడే ఒప్పుకున్నాను, ఏమైంది? ఏమీ నష్టం లేదు. బోయవాడు కాదు మహర్షి కొడుకు, ఆ మహర్షి బోయవాడో కాదు మీరు నేను తేల్చలేము. కాబట్టి ఎవడైతే ఏంటి, ఆ బోయవాడి కథ చాలా అందంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఆ కథకు కూడా ఒక ప్రయోజనం ఉంది, దాన్ని తీసుకుందాం. ఎంత బాగుంది అది. కాబట్టి సమన్వయ దృష్టితో ఉన్నంత కాలం ఎలాంటి విషయమైనా చక్కగా ఎగిరిపోతుంది, మనం దాన్ని హాయిగా ఆనందించగలుగుతాం. బాగుంది సార్ విశ్లేషణ. ఇంకా ఎవరన్నా? నేను ప్రధానంగా మిమ్మల్ని మాట్లాడమంటానికి కారణం ఏంటంటే, ఇది కేవలం ఏదో వన్ సైడెడ్ గా ఉండకుండా మనం మాట్లాడుకోవడం ద్వారా ప్రయోజనం ఎక్కువ పొందొచ్చు. రామాయణం మనకి మహాద్భుతమైన ప్రయోజనాన్ని చేకూర్చే గ్రంథం. కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టి హాయిగా మాట్లాడండి. మీరు ఏదైనా విమర్శించినా నాకేం ప్రాబ్లం లేదు. మీరు నాతో అంగీకరించాలని నియమం ఏమీ లేదు. లేదండి, బాగానే ఉంది. మీకు ఇంకొకటి కూడా వచ్చేస్తుంది, నేను ఇంతసేపు చెప్పింది ఎవరైనా విన్నారా లేదా అన్న క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అందుకే ఈశ్వరుడి దయండి. ఓకే సార్. రామాయణం వినటానికి సర్వే సర్వత్రా మనకు దానికి ఒక మంచి విషయం చెప్పారండి. రామాయణం నచ్చటానికి కూడా ఒక సంస్కారం ఉండాలని చెప్పారు. ఇందులో ఒక శ్లోకం ఉంది. దాంట్లో ఏంటంటే, నాకు రామకథ నచ్చట్లేదండి అన్నాడు ఒక ఆయన. నాకు ఎందుకు వినాలనిపించట్లే, బోల్సార్లు విన్నాను, ఇంకేమిటి అంటే, అది ఒక రోగానికి చిహ్నమయ్యా. లోపల భవరోగం ఒకటి ఉంది. 10 సార్లు నిరంతరం రామనామం అనుకుంటూ అనుకుంటూ ఉండు, రుచి వచ్చేస్తుంది. అది రామనామానికి ఉన్న శక్తి. రామ కథ పట్ల ఒక మక్కువ కలగాలంటే కూడా కొంత ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం తమన్ మ్యూజిక్ వినటానికో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వినటానికో శ్రమ అక్కర్లేదండి, వినేస్తాం. అదే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వినాలంటే కొంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చెయ్యాలి. దాన్ని విని మన అబ్దుల్ కలాం గారే పరవశించిపోయాడు. అవును. కాబట్టి గొప్ప విషయాలు అందాలంటే కొంత ప్రయత్నం చేయాలి. మన వైపు నుంచి ఒక 4 అడుగులు అటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాగుంది సార్. ఇంకా ఎవరన్నా? మన మిత్రులు ఇంకెవరన్నా మాట్లాడేది లేదంటే మనం అది ఇక్కడ క్లోజ్ చేద్దాం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం కరెక్ట్గా 7 కంటే 7కి ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. అంటే ఆ గంట సేపు పూర్తిగా రామాయణానికి ఇచ్చుకుంటే
ఈ చివరి అరగంట మీ వీలు, మీకు అవకాశం ఉండి మీరు మాట్లాడితే అది వినటము, లేదా మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవటం, ఏదైనా చర్చ ఉంటే చేసుకోవటము, రామాయణం గురించి ఏదైనా ప్రస్తావన ఇవన్నీ చేసుకోవడానికి అరగంట టైం అనుకున్నాము. అయితే గంట సేపు పూర్తిగా రామాయణం అనుకున్నప్పుడు 7 గంటలకి మనం ప్రారంభించగలిగితే 7 to 8 మనం పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా దయించి అందరూ గమనించాలని కోరుతున్నాను. అయితే ఇవాటికి ఇంకా మనం ముగించవచ్చా? ఇంకెవరికి సందేహాలు లేకపోతే మనం ముగించేద్దాం. బాలు, ఎవరికి సందేహాలు లేకపోతే మనం అదే ఎవరిని అదే చూస్తున్నాను, ఎవరన్నా మాట్లాడతారా? ప్రసాద్, అసలు ఇనిషియేట్ చేసి నిమిష్ గోపి ప్రసాద్ అడగాలి. నువ్వే చేసావు కదా, ఉన్నాడా అక్కడ? ఎవరైనా ఎవరికి కనిపించట్లా. ప్రసాద్ ఉన్నాడు. సరే అయితే అయితే అది మీకు ముందు రికార్డింగ్ ఆపుతాను.